ఫ్రెండ్స్ చూడండి బగారా అయితే వేస్తున్నా, నెయ్యి వేసిన కరుగుతుంది. అన్ని దీనికి సంబంధించిన బగారా ఆకులు, పువ్వు, చెక్క, స్టార్ పువ్వులు, యాలక్కాయలు, లవంగాలు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, అల్లం వెల్లిపాయ పేస్ట్, కొత్తిమీర, బగారా రైస్ నానబెట్టిన. చూడండి బాస్మతి రైస్. ఈ చెంబుతోటి 2 చెంబులు నానబెట్టిన ఫ్రెండ్స్. 3 చెంబులు నీళ్ళు పోయాలి, కరెక్ట్ దిగుతుంది కొలత బగారా అన్నం. మీ వంటలు అయినాయా ఫ్రెండ్స్? ఇక తయారు కాలే ఏం కాలే కానీ ఇక ముగ్గులు అయితే అయినాయి. ఇక మా ఆయన ఆకలి కాగడాని అన్నం అయితే వండుతున్నా, బగారా వేస్తున్నా. శనగపిండి ప్యాకెట్ బజ్జీలు చేయాలి, ఈరోజు కంచుడు పెట్టాలి, పండుగ కదా. ఎన్ని అప్పాలు చేసుకున్నా ఈరోజు కంచుడు మాత్రం కంపల్సరీ పెట్టాలి. ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి వేసిన. పుదీనాకు పైన ఉంది తెంపక రావాలి. మేమేం వంటలు ఫ్రెండ్స్ ఇంట్లో ఈరోజు? మా సైడ్ అయితే ఇట్లా చికెన్ మటన్ వండుకుంటారు, బగారా వేసుకుంటారు, పూరీలు చేసుకుంటారు, బజ్జీలు చేసుకుంటారు. ఈరోజు పండుగ అంటే మాకు ఈ సైడ్ ఇట్లా చేస్తారు. ఇది కొంచెం గోలినాక ఇక అల్లం వెల్లిపాయ పేస్ట్, ఇక చెక్క ఆకులు వేస్తున్నా. సాజీరా అన్నీ వేసిన. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేస్తుంది. పుదీనాకు వేస్తున్నా. పుదీనాకు వేసినాక కొంచెం మగ్గినాక ఇక నీళ్ళు పోయాలి. కొంచెం కొత్తిమీర, మగ్గింది. ఈ చెంబుతోటి 3 చెంబుల లేదు, 2 చెంబుల బియ్యం వాటర్. మూడు చెంబుల వాటర్ పోసిన ఫ్రెండ్స్. చెంబుతోటి 2 చెంబుల బియ్యం, 3 చెంబుల నీళ్ళు. నీళ్ళు మరిగినాక బియ్యం వేయాలి. ఎసరు అయితే వచ్చింది, బాస్మతి రైస్ వేస్తుంది. నీళ్ళన్నీ అంపేసుకొని వేయాలి. కొద్దిగా అంత ఉప్పు వేసిన లైట్గా, కొంచెం అంత వేయాలి, టేస్ట్ మంచిగా ఉంటుంది.
ఇట్లా కలుపుకోవాలి ఒకసారి. చూడండి ఫ్రెండ్స్, బాస్మతి రైస్ రెడీ అయింది. ఇందులో ఇప్పుడు పైన కొంచెం కొత్తిమీర చల్లాలి. కొంచెం పుదీనా కూడా వేయాలి. మీ వంటలు అయినా ఫ్రెండ్స్, నాదైతే రెడీ అవుతుంది. అన్నం అయింది. బాస్మతి రైస్ తీసుకొచ్చిన కేజీ తీసుకొచ్చి ఇట్లా వండిన. సువాసన చాలా బాగుంది. వేరే వేరే నకిలీ బియ్యం అయితే ఇట్లా వాసన రావు. బాస్మతి రైసు సూపర్ మార్కెట్లో చాలా బాగున్నాయి. చూడండి, చూడండి ఎంత బాగా అయిందో. ఇది కొంచెం ఇట్లా కిందికి పైకి చేయాలి, ఎందుకంటే కొంచెం పాలకు పాలకు ఉన్న కానీ మంచిగా అవుతుంది. మా బాస్మతి అన్నం అయితే అయింది. బాగా ఫ్రెండ్స్, ఇక కూర చేయాలి, ఇవన్నీ దంచాలి.